జన్మించెరా ఈ లోకమంత సంబరాలురా రక్షకుడు వచ్చాడురా ఈ లోకమంత ఆనందంరా యేసయ్య జన్మించెరా ఈ లోకమంత సంబరాలురా రక్షకుడు వచ్చాడురా ఈ లోకమంత ఆనందంరా నిన్ను నన్ను ప్రేమించే మంచి దేవుడు మన చింతలన్నీ తీర్చే గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించే మంచి దేవుడు మన చింతలన్నీ తీర్చే గొప్ప దేవుడు యేసయ్య జన్మించెరా ఈ లోకమంత సంబరాలురా రక్షకుడు వచ్చాడురా ఈ లోకమంత ఆనందంలో స్తోత్రం. హల్లెలూయా.
ఈ సమయంలో నిర్మలా గారు వచ్చి ఆ వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. యేసయ్య నామానికి మీ అందరికీ నా వందనాలండి. అనిత సేనాపతి వచ్చి మరి వాక్యంని తెలుగులోనిది ఒరియాలోని అనువదించమని కోరుకుంటున్నాను. అనిత దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయం ఇచ్చిన మరి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలండి. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ కూడి వచ్చిన మీ అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈ దినము మరి వాక్య ధ్యానం నిమిత్తము ଆସନ୍ତୁ ବାକ୍ୟ ଧ୍ୟାନ ନିମନ୍ତେ మత్తయి సువార్త ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର 1వ అధ్యాయము 1 ପର୍ବ కొన్ని వచనాలు చదువుకుందామండి. అదేట్రా సరే. 1వ అధ్యాయంలో 18 నుండి 25 వరకు చదువుకుందామండి. ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର 1 ପର୍ବ 18 ପଦରୁ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଦେଖିବା. ఎవరు చదివి మరి వినిపించండి. ସେଥିରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ, 18వ వచనం. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜନ୍ମ ଏହି ପ୍ରକାର ହେଲା। ତାହାଙ୍କ ମାତା ମରିୟମଙ୍କ ଯୋସେଫଙ୍କ ସହିତ ବିବାହ ନିର୍ବନ୍ଧ ହେବା ପରେ ସେମାନଙ୍କ ସହବାସ ପୂର୍ବେ ସେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ କର୍ତ୍ତୃକ ଗର୍ଭବତୀ ହୋଇଅଛନ୍ତି ବୋଲି ଜଣାପଡ଼ିଲା। ଏଥିରେ ତାଙ୍କ ସ୍ୱାମୀ ଯୋସେଫ ଧାର୍ମିକ ଥିବାରୁ ଏବଂ ତାଙ୍କୁ ପ୍ରକାଶରେ ନିନ୍ଦାର ପାତ୍ର କରିବାକୁ ଇଚ୍ଛା ନ କରିବାରୁ ଗୋପନରେ ତାଙ୍କୁ ପରିତ୍ୟାଗ କରିବାକୁ ସ୍ଥିର କଲେ। କିନ୍ତୁ ସେ ଏହା ମନସ୍ଥ କଲାପରେ ଦେଖ, ପ୍ରଭୁଙ୍କର ଜଣେ ଦୂତ ସ୍ୱପ୍ନରେ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇ କହିଲେ, ହେ ଦାଉଦଙ୍କ ସନ୍ତାନ ଯୋସେଫ, ତୁମର ଭାର୍ଯ୍ୟା ମରିୟମଙ୍କୁ ଗ୍ରହଣ କରିବାକୁ ଭୟ କର ନାହିଁ, କାରଣ ତାହାର ଗର୍ଭ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ କର୍ତ୍ତୃକ ହୋଇଅଛନ୍ତି। యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలని వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వాక్యము మనం ఎప్పుడు కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నాము. పుట్టినది మొదలుకొని 60, 70, 80 సంవత్సరాల వరకు కూడా క్రిస్మస్ జరిపిస్తూనే ఉన్నాము. ଆମମାନଙ୍କର ଜନ୍ମ ଠାରୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ କମ୍ ସେ କମ୍ 60 ବର୍ଷ, 50 ବର୍ଷ, 70 ବର୍ଷ ଠାରୁ ଧରି ଆମେ ବଡ଼ଦିନ ପାଳନ କରି ଆସୁଛେ। అయితే క్రిస్మస్ దేవుని పుట్టిన దినము. ఎందుకు, దేని
ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, క్రీస్తు ఏమి చేయబోతున్నాడు, ఎందుకు వచ్చాడు అని తెలుసుకుందామండి. ହେଲେ ଏହି କ୍ରିସମାସ ବା ବଡ଼ଦିନ ଖ୍ରୀଷ୍ଟ କ'ଣ ପାଇଁ ଜନ୍ମ ନେଲେ, କ'ଣ ପାଇଁ ଜଗତକୁ ଆସିଲେ, ସେ ଜଗତକୁ ଆସିବାର କାରଣ କ'ଣ, ସେ ସମସ୍ତ ବିଷୟ ଆମେ ଜାଣିବା। మొదటిగా మనము సంఖ్యాకాండము ଯାତ୍ରା ପୁସ୍ତକ 24వ అధ్యాయము ଯାତ୍ରାର 23-24, କ୍ଷମା କରନ୍ତୁ, ଗଣନା ପୁସ୍ତକ ఎక్కడ ఎట్టేసాను ఆ పేపర్. అక్కడ నక్షత్రం అంటే 17వ వచనం అండి, 24:17లో చూసుకున్నట్లయితే 24-17 చదువమ్మా. ମୁଁ ତାହାଙ୍କୁ ଦେଖୁଅଛି 24:17 ମୁଁ ତାହାଙ୍କୁ ଦେଖୁଅଛି, ମାତ୍ର ସେ ବର୍ତ୍ତମାନ ନୁହନ୍ତି। ମୁଁ ତାହାଙ୍କର ଦର୍ଶନ ପାଇଅଛି, ମାତ୍ର ସେ ନିକଟବର୍ତ୍ତୀ ହୁଅନ୍ତି। ଯାକୁବଙ୍କ ଠାରୁ ଏକ ତାରା ଉଦିତ ହେବ ଓ ଇସ୍ରାଏଲ ଠାରୁ ଏକ ରାଜଦଣ୍ଡ ଉଦିତ ହେବ। ତାହା ମୟାବର ପାର୍ଶ୍ୱ ଭେଦ କରିବ ଓ କଳହର ସମସ୍ତ ସନ୍ତାନକୁ ଚୂର୍ଣ୍ଣ କରିବ। ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనని సూచిస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిలాము ద్వారా దేవుని ఆత్మ బిలాములో ఉండి దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడుతుంది. ఏమని అంటే నక్షత్రము యాకోబులో ఉదయించును। ବିଲାମଙ୍କ ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ତାଙ୍କ ମଧ୍ୟରେ ଥାଇ କଥା ହେଉଛନ୍ତି, ଯାକୁବଙ୍କ ଠାରୁ ଏକ ତାରା ଉଦିତ ହେବ। మరి 19 చూసుకున్నట్టుగైతే ଯଦି 19-15 ଆମେ ଦେଖିବା, యాకోబు సంతానమున ఏలుక పుట్టును। ପୁଣି ଯାକୁବଙ୍କ ଠାରୁ ଉତ୍ପନ୍ନ ଏକ ଜଣ କର୍ତ୍ତୃତ୍ୱ କରିବେ। ఇలా చూసుకున్నట్లుగైతే మరి మొదటి నుండి కూడాను ఈ పాత నిబంధన అంటే మనము పాత నిబంధన కాండి కొత్త నిబంధన వచ్చేంత వరకు కూడాను మొదటి నుండి కూడా క్రీస్తు రాబోతున్నాడు, వస్తున్నాడు, ఇదిగో త్వరలో వస్తున్నాడు అన్నట్లుగా మనం వింటున్నాం। ଯଦି ଆମେ ଏହି ପ୍ରକାର ଦେଖୁ, ତାହା ହେଲେ ପୁରାତନ ସମୟ ଠାରୁ ବା ପୁରାତନ ନିୟମ ଠାରୁ ନୂତନ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ପ୍ରତ୍ୟେକ ସ୍ଥାନରେ ଦେଖିପାରୁଛୁ ଯେ ଖ୍ରୀଷ୍ଟ ଆସୁଛନ୍ତି ବା ଆସିବେ, ଏ ସମସ୍ତ ବାର୍ତ୍ତା ଦିଆଯାଇଛି। ఇక్కడ మొదటి సమయం రెండో సమయాలు మనం చూసుకుందామండి। ଦ୍ୱିତୀୟ ସାମୁଏଲରେ ଯଦି ଆମେ ଦେଖିବା, అప్పుడు వదిలేసాను పేపర్, దేవుడు ఇక్కడ ఏంటంటే ఒక అక్కడ పేపర్ వదిలేసాను అమ్మాయి, సరే మత్తయి యెషయా గ్రంథం తీద్దాం, సారీ అండి, యెషయా గ్రంథము ଦେଖନ୍ତୁ ଜିସାୟ ପୁସ୍ତକ 7 7 ପର୍ବ 13 14 చదువుకుందామండి। 7, 13 ଆଉ 14 ଦେଖିବା। 7వ వచనంలో చదవండి, పేపర్ అక్కడ వదిలేసాను। ଏ ହେତୁ ପ୍ରଭୁ ଆପେ ତୁମମାନଙ୍କୁ ଏକ ଚିହ୍ନ ଦେବେ। ଦେଖ, ଏକ କନ୍ୟା ଗର୍ଭବତୀ ହୋଇ ଏକ ପୁତ୍ର ପ୍ରସବ କରିବ ଓ ତାହାର ନାମ ଇମ୍ମାନୁଏଲ, ଆମମାନଙ୍କ ସହିତ ପରମେଶ୍ୱର ରଖିବ। ମନ୍ଦରୁ ଅଗ୍ରାହ୍ୟ ଓ ଭଲକୁ ମନୋନୀତ କରିବାର ଜାଣିବା ବେଳେ ସେ ଦଗ୍ଧି ଓ ମଧୁ ଖାଇବ। 14వ వచనం అండి, 7వ వచనంలో 14 అందులో కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును। ଆଉ ଈଶ୍ୱର ନିଜେ ଏକ ଚିହ୍ନ ସିଏ ଦେବେ। ପୁଣି ଆଉ ଏକ କନ୍ୟା ଗର୍ଭବତୀ ହୋଇ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ, ତାହାଙ୍କ ନାମ ଇମ୍ମାନୁଏଲ ରଖାଯିବ। మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి నుండి కూడాను అంటే క్రీస్తు పూర్వం నుండి కూడాను క్రీస్తు రాబోతున్నాడు। ଆଉ ଯଦି ଆମେ ଏଠି ଦେଖିବା, ତାହେଲେ ଆରମ୍ଭରୁ ବା ପୂର୍ବରୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପୂର୍ବରୁ ବି ଯଦି ଆମେ ଦେଖିବା, ତାହେଲେ ଖ୍ରୀଷ୍ଟ ଯେ ଆସୁଛନ୍ତି ବା ଆସିବାକୁ ଯାଉଛନ୍ତି ସେହି ବାକ୍ୟ ଲେଖାଯାଏ। అలాగే మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 9వ వచనము ଜିସାୟ, ସେହି ଜିସାୟ ପୁସ୍ତକ 9 ପର୍ବର 6వ వచనంలో చూసుకుందామండి। 6ରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ, ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను। କାରଣ ଆମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ଏକ ବାଳକ ଜନ୍ମିଅଛନ୍ତି,
ଆମମାନଙ୍କୁ ଏକ ପୁତ୍ର ଦତ୍ତ ହୋଇଅଛନ୍ତି ଓ ତାହାଙ୍କର ସ୍କନ୍ଧରେ କର୍ତ୍ତୃତ୍ୱ ଭାର ଥୁଆଯିବ। ପୁଣି ତାହାଙ୍କର ନାମ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ମନ୍ତ୍ରୀ, ପରାକ୍ରାନ୍ତ ପରମେଶ୍ୱର, ଅନନ୍ତକାଳୀନ ପିତା, ଶାନ୍ତି ରାଜା ହେବ। దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా పాత నిబంధన అండి. యెషయా ప్రవక్త ద్వారా మరి రాబోయే మరి రక్షకుడు గురించి ఇక్కడ తెలియపరచబడింది. এইটা যদি আমি দেখিবা তাহা হেলে এইটা মধ্য পুরাতন নিয়মর হি যিশায়া ভবিষ্যৎ বক্তাଙ୍କ দ্বারা ঈশ্বর জଣାଉଛନ୍ତି ଯେ ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ବା ତ୍ରାଣକର୍ତ୍ତା ଜଗତକୁ ଆସିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି। మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను। ଆମ୍ଭମାନଙ୍କୁ ଏକ ପୁତ୍ର ଦତ୍ତ ହୋଇଅଛି, ତାହାଙ୍କ ସ୍କନ୍ଧରେ କର୍ତ୍ତୃତ୍ୱ ଭାର ଥୁଆଯିବ। అయితే మనం అనుకుంటామండి ఏ కుమారుడు పుడతాడు, ఏ రాజ్యం మీద ఆయనకు భారం ఉంటుంది అని మనం అనుకునేటప్పుడు ଯଦି ଆମେ ଭାବି ବି ଥାଇପାରୁ ଆଉ କୋଉ ପୁତ୍ର ଜନ୍ମ ନେବେ, କୋଉ ରାଜ୍ୟର ଭାର ତାହାଙ୍କ ସ୍କନ୍ଧରେ ଥୁଆ ହେବ ବୋଲି ଯଦି ଆମେ ଚିନ୍ତା କରିବା, మనకు కుమారుడు ఎవరు అంటే క్రీస్తు అండి, ప్రభు అయిన యేసు క్రీస్తు। ଆଉ ଆମମାନଙ୍କର ସେହି ପୁତ୍ର କିଏ କହିଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను। ତାହାଙ୍କର ସ୍କନ୍ଧରେ ସମସ୍ତ ରାଜ୍ୟର ଭାର ఏ రాజ్యభారం ఉండనండి, ఈ రాజ్యభారమా లేకపోతే పరలోక రాజ్యభారమా అనేది మనం తెలుసుకోవాలి। ହେଲେ ଏଠି ପ୍ରଶ୍ନ ହେଲା ସେହି ରାଜ୍ୟଭାର କୋଉଟା, ଇହ ଜଗତର ରାଜ୍ୟଭାର ନଚେତ୍ ସ୍ୱର୍ଗର ରାଜ୍ୟଭାର। అయితే మన క్రీస్తు భారం ఏంటి అని అంటే పరలోక రాజ్యానికి ఒక భారము కలిగి ఈ లోకానికి వచ్చి ఉన్నారు। ହେଲେ ବାସ୍ତବିକରେ ଆମମାନଙ୍କର ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଭାର ବା ରାଜ୍ୟଭାର କ'ଣ ମାନେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟର ରାଜ୍ୟଭାରକୁ ସେ ଏହି ଜଗତକୁ ନେଇକି ସେ ଆସିଲେ। ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త। କାହିଁକି ମାନେ ସେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ମନ୍ତ୍ରୀ ଓ ପରାକ୍ରମ ପରମେଶ୍ୱର। ఆయన ఆలోచనలు వేరు, ఆయన చేసే ఆశ్చర్య కార్యములు వేరండి। ସେ ନ କରିବା କୌଣସି ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ହିଁ ନୁହେଁ, ସେ କରି ନ ପାରିବା କୌଣସି ଅଦ୍ଭୁତ କର୍ମ ହିଁ ନୁହେଁ। నిత్యుడగు తండ్రి సమాధానకర్త, ଅନନ୍ତକାଳୀନ ପିତା, ଶାନ୍ତିର ରାଜା। నిత్యుడగు తండ్రి అంటే నిత్యము మనతో ఉండేవాడు। ଅନନ୍ତକାଳୀନ ଅର୍ଥାତ୍ ଅନନ୍ତ କାଳ ବା ଚିରକାଳ ସର୍ବଦା ଆମ ସଙ୍ଗେ ରହିବେ। భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండే దేవుడు మన క్రీస్తు। ଆଉ ଅତୀତ କାଳରେ, ବର୍ତ୍ତମାନ କାଳରେ, ଭବିଷ୍ୟତ କାଳରେ ସର୍ବଦା ସେ ଆମମାନଙ୍କ ସହିତ ରହିବା ଖ୍ରୀଷ୍ଟ ଅଟନ୍ତି। మనకు సమాధానం కలుగజేసిన వాడు ఆయనే। ଆମମାନଙ୍କୁ ଶାନ୍ତି ବା ମିଳନ ତାହାଙ୍କ ଦେଇ ହିଁ ଆସିଥାଏ। మన మనుషుల్లో సమాధానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అండి ହୋଇପାରେ ମନୁଷ୍ୟମାନଙ୍କ ମଧ୍ୟରେ ଶାନ୍ତି ବା ମିଳନ ଥାଏ କିମ୍ବା ନ ବି ଥାଇପାରେ, కానీ మన దేవుడు మనకి సమాధానముగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారు। କିନ୍ତୁ ଆମ୍ଭମାନଙ୍କର ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯେ ପ୍ରକାର ଶାନ୍ତି ରହିବ, ଐକ୍ୟ ଭାବ ରହିବ, ସେଥିପାଇଁ ସେ ଜଗତକୁ ଆସିଲେ। యెషయా గ్రంథము 11వ అధ్యాయం చూద్దామండి। ସେହି ଯିଶାୟ ପୁସ୍ତକ 11 ପର୍ବରେ ଦେଖନ୍ତୁ, అక్కడ 1వ అధ్యాయం, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును। దేవునికి స్తోత్రం, ହାଲେଲୁୟା। ଅନନ୍ତର ଯିଶୟର ଗଣ୍ଡିରୁ ଏକ ପଲ୍ଲବ ନିର୍ଗତ ହେବ ଓ ତାହାର ମୂଳରୁ ଏକ ଶାଖା ଉତ୍ପନ୍ନ ହୋଇ ଫଳ ଫଳିବ। అయితే యెషయా మొద్దు నుండి అంటే యెషయా గారు దావీదు గోత్రపు ఆయన। ଯିଶୟର ଗଣ୍ଡିରୁ ଅର୍ଥାତ୍ ଯିଶୟ ଦାଉଦଙ୍କ ଗୋଷ୍ଠୀ ବା ତାହାଙ୍କ ଗୋତ୍ରରୁ ଆସିଅଛନ୍ତି। మొద్దు బారిపోయిన ఆ జీవితాలలో ఒక చిగురు ఫలించింది। ଆଉ ଲିଭି ଯାଇଥିବା ବା ମରି ଯାଉଥିବା ସେହି ଜୀବନରେ ଏକ ପଲ୍ଲବ କଣ ଅଙ୍କୁରିତ ହୋଇଅଛି। ఆ చిగురుల నుండి వేరు కూడాను అంకురము ఎదిగి ఫలించింది। ଆଉ ତାହାଙ୍କର ସେହି ପଲ୍ଲବ ନିର୍ଗତ ହୋଇ ତହିଁରୁ ମୂଳରୁ ଏକ ଶାଖା ମଧ୍ୟ ଉତ୍ପନ୍ନ ହୋଇଛି। ఆ మొద్దు నుండి పుట్టిన వారు ఎవరండి? ఆ చిగురు నుండి పుట్టిన వారు ఎవరు? ଆଉ ସେହି ଶାଖାରୁ, ସେହି ପଲ୍ଲବରୁ ଉତ୍ପନ୍ନ ହୋଇଥିବା ବା ଜାତ ହେବା ବା ଜନ୍ମ ହୋଇଥିବା ବ୍ୟକ୍ତି କିଏ? ప్రభు అయిన యేసుక్రీస్తు। ସେ ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅଟନ୍ତି। అప్పటి స్థితిలో యేసుక్రీస్తు ఎవరో ఎవరికి తెలియదు, ସେହି ସମୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କିଏ ମଧ୍ୟ ଠିକରେ ଜାଣିନଥିଲେ। కానీ కొంత అంటే యుగాలు తరాలు మారిన తర్వాత అప్పుడు క్రీస్తు అనే ఆయన మనకి అందరికీ తెలుసును। କିନ୍ତୁ କେତେକ ଯୁଗ, କେତେକ କାଳ ବା ବର୍ଷ ବିତିଗଲା ପରେ ଖ୍ରୀଷ୍ଟ କିଏ ତାହା ଆମ୍ଭେମାନେ ଜାଣିପାରିଛେ। ఆయన యందు జ్ఞాన వివేకములు ఆధారమగు ఆత్మ ఉన్నది। ଆଉ ତାହାଙ୍କଠାରେ ହିଁ ଜ୍ଞାନଦାୟକ ଆତ୍ମା, ବିବେଚନାର ଆତ୍ମା ରହିଅଛି। భయభక్తులు పుట్టించే ఆత్మ కూడా యేసయ్యలోనే ఉన్నది। ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଭୟ ଆଉ ଭକ୍ତି ଜାତ କରାଇବା ଆତ୍ମା ମଧ୍ୟ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ହିଁ ଅଛି।
ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చేవారు. ଆଉ ସେ ତାହାଙ୍କର ଦେଖା ବା ଆଖିର ଦେଖା ଦ୍ୱାରା ହିଁ ସେ କ'ଣ ବିଚାର ମଧ୍ୟ କରିଦିଅନ୍ତି। అందుకు మనము ప్రభువైన యేసుక్రీస్తు తరతరాలలో యుగ యుగాలలో జగజగాల్లో ఉండే దేవుడు। ସେଥିପାଇଁ ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପୁରୁଷାନୁକ୍ରମେ ଯୁଗ ଯୁଗ ଧରି ସର୍ବ ଜଗତରେ ରଖିଥିବା ଈଶ୍ୱର। అందుకు మనం ఒక్కోసారి పాట పాడుకుంటాం కదండి, ସେଥିପାଇଁ ଆମେ ସମସ୍ତେ ଗାଇଥାଉ, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు। ఇంతవరకు మరి యెషయా గ్రంథంలో 61 మళ్ళీ చూసుకున్నట్లయితే 61వ అధ్యాయము ଜିସାୟ 61ରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను। చదువమ్మా। ପ୍ରଭୁ ସଦାପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ମୋ ଠାରେ ଅଧିଷ୍ଠାନ କରନ୍ତି, କାରଣ ନମ୍ର ଲୋକମାନଙ୍କ ନିକଟରେ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା ପାଇଁ ସଦାପ୍ରଭୁ ମୋତେ ଅଭିଷିକ୍ତ କରିଅଛନ୍ତି। నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు। ସେ ଭଗ୍ନାନ୍ତକଣ ଲୋକମାନଙ୍କର କ୍ଷତ ବାନ୍ଧିବାକୁ, ବନ୍ଦୀ ଲୋକମାନଙ୍କ ପ୍ରତି ମୁକ୍ତି ଓ କାରାବଦ୍ଧ ଲୋକମାନଙ୍କ ପ୍ରତି କାରାଗାର ମୁକ୍ତ ହେବାର କଥା ପ୍ରଚାର କରିବାକୁ। మన క్రీస్తు దేనికి వచ్చారండి? నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి వచ్చి ఉన్నారు। ଆମମାନଙ୍କର ଖ୍ରୀଷ୍ଟ କାହିଁକି ଏ ଜଗତରେ ଆସିଲେ ମାନେ ଭଗ୍ନ ଅନ୍ତକଣକୁ ଆଉ ଠିକ କରିବା ନିମନ୍ତେ ବା କ୍ଷତ ଅନ୍ତକଣକୁ ବାନ୍ଧିବା ନିମନ୍ତେ, దీనులకు సువర్తమానము ప్రకటించడానికి వచ్చి ఉన్నారు। ନମ୍ର ଲୋକମାନଙ୍କୁ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା ପାଇଁ ସେ ଆସିଅଛନ୍ତି। బంధింపబడిన వారికి విముక్తిని అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు। ବନ୍ଦୀ ଅବସ୍ଥାରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ମୁକ୍ତ କରିବା ନିମନ୍ତେ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜଗତକୁ ଆସିଲେ। దుఃఖాక్రాంతులను వాదార్చడానికి వచ్చి ఉన్నారు। ଦୁଃଖରେ ଆଉ ବେଦନାରେ ଭାଙ୍ଗି ପଡ଼ିବା ଲୋକଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେବା ପାଇଁ ଖ୍ରୀଷ୍ଟ ଜଗତକୁ ଆସିଲେ। దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా। ఇంతవరకు మనము పాత నిబంధన అంతట్లో ప్రవక్తల ద్వారా క్రీస్తు పుడతారు, క్రీస్తు జన్మిస్తారు, కన్యకైన మరియమ్మ ద్వారా కూడా జన్మిస్తారని మనం ఇంతవరకు ఆలకించామండి। ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ପୁରାତନ ନିୟମରେ ଆଉ ଅନେକ ଭବିଷ୍ୟତ ବକ୍ତାମାନଙ୍କ ଦ୍ୱାରା ଖ୍ରୀଷ୍ଟ ଜନ୍ମ ନେବେ, କେଉଁ ଭାବରେ ଜନ୍ମ ନେବେ, କନ୍ୟାଙ୍କ ଦେଇ ଜନ୍ମ ନେବେ, ଏ ସମସ୍ତ ବାର୍ତ୍ତା ଆମେ ଶୁଣିଲେ। మత్తయి సువార్త ଯଦି ଆମେ ଦେଖିବା ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର, అక్కడ 1లో 17వ వచనం చూసుకుందామండి। ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର 1:15 ଯଦି ଆମେ ଦେଖିବା, 17 17ରେ ଯଦି ଦେଖିବା, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనుపోయినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు। ଏହି ପ୍ରକାରେ ସର୍ବସୁଦ୍ଧା ଅବ୍ରାହମଙ୍କ ଠାରୁ ଦାଉଦଙ୍କ ପର୍ଯ୍ୟନ୍ତ 14 ପୁରୁଷ, ଆଉ ତାହାଙ୍କ ଠାରୁ ବାବିଲ ନିବାସ ପର୍ଯ୍ୟନ୍ତ 14 ପୁରୁଷ, ପୁଣି ବାବିଲ ନିବାସ ଠାରୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପର୍ଯ୍ୟନ୍ତ 14 పురుష। మరి ఇన్ని తరములలోని కూడాను ప్రభు అయిన క్రీస్తు పేరు వస్తుంది అంటే మరి తరతరాల్లో అంటే మొదటి నుండి కూడాను క్రీస్తు అనే మన ప్రభు అయిన క్రీస్తు మరి జన్మిస్తారని తరతరాల నుండి చెప్పబడి ఉన్నది। ଆଉ ଏତେ ପୁରୁଷ ଠାରୁ ଆଉ ଖ୍ରୀଷ୍ଟ ଯେ ଜନ୍ମ ନେବେ ଆଉ ଅଛି ବୋଲି ଯଦି ବାକ୍ୟରେ ଲେଖାଯାଇଛି ମାନେ ଆମେ ଜାଣିବା ଯେ ଖ୍ରୀଷ୍ଟ କେବେଠାରୁ ରହିଅଛନ୍ତି। మరి యేసుక్రీస్తు జన్మం ఎట్లనగా తల్లి అయిన మరియా ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను। ଆଉ ଯୀଶୁଙ୍କର ଜନ୍ମ କି ପ୍ରକାର ହେଲା, ମରିୟମଙ୍କ ସହିତ ବିବାହ ନିର୍ବନ୍ଧ ହୋଇଥିଲା, ସେ ଦୁହେଁ ଏକତ୍ର ହେବା ପୂର୍ବରୁ ସେ ଗର୍ଭବତୀ ହେଲେ। యేసేపునకు మరియమ్మ గారు ప్రధానమైన తర్వాత ଯୋସେଫ ଏବଂ ମରିୟମଙ୍କ ନିର୍ବନ୍ଧ ହେଲା ପରେ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ଆଉ ମରିୟମ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ
କର୍ତ୍ତୃତ୍ୱରେ ଗର୍ଭଧାରଣ କରି ఈ సంగతి యేసేపునకు తెలిసి ଏହି ବାର୍ତ୍ତା ସେ ଯୋସେଫଙ୍କୁ ଜଣାଇ ఈమె ఇంకా మేము ఏకము కాకమునిపే ఈమె గర్భవతి ఎందుకు అయింది, ఎలా అయిందనే అనుమానము ఆయనకు వచ్చి ఉన్నది. ଆଉ ଇଏ ଯେ ବା ମରିୟମ ଏ ଦୁହେଁ ଜଣ ଆଉ ଏ ଦି ଜଣ ଯେ ଏକତ୍ରିତ ହୋଇନାହାନ୍ତି ଆଉ ଇଏ କି ପ୍ରକାର ଗର୍ଭଧାରଣ କଲେ ଆଉ ଏହି ସନ୍ଦେହଟା ଯୋସେଫଙ୍କୁ ଆସିଲା. అయితే ఆయన అనుమానించారే గానండి బయట పెట్టలేదు. ଯୋସେଫ ମରିୟମଙ୍କୁ ହୁଏତ ସେ ସନ୍ଦେହ କଲେ କିନ୍ତୁ ସେହି କଥା ସେ ଅନ୍ୟମାନଙ୍କ ଆଗରେ ପ୍ରକାଶ କରିନାହାନ୍ତି. ఎవరికి తెలియకుండా ఆమెని విడిచిపెట్టద్దామనే ఒక మనసు ఆయనలో ఉండేది. କାହାକୁ ନ ଜଣାଇକି ଗୋପନରେ ମରିୟମକୁ ତ୍ୟାଗ କରିବାର ମନୋଭାବ ଯୋସେଫଙ୍କୁ ଆସିଲା. ఎందుకంటే యేసేపు నీతిమంతుడు. କାହିଁକି ମାନେ ଯୋସେଫ ଜଣେ ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ଥିଲେ. నీతిమంతులు ఎప్పుడు కూడాను దేవుని మాటను అటు ఇటు చేయలేరండి. ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ମାନେ କଦାପି ଈଶ୍ୱରଙ୍କର କଥା ଠାରୁ ଏଣେ ତେଣେ କେବେ ବି ସେମାନେ ମୁକୁରି ଯାଆନ୍ତି ନାହିଁ. దేవుని వలన భయం పొందుకున్న వారు ఆ భయముతో ఉంటారు దేవుని సన్నిధిలో. ଯେଉଁମାନଙ୍କ ଜୀବନରେ ଈଶ୍ୱରଙ୍କର ଭୟ ଥାଏ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ସେମାନଙ୍କ ଜୀବନ ସେଇ ପ୍ରକାର ଭୟରେ ହିଁ ବିତାଇଥାନ୍ତି. అప్పుడు ఇలాగ ఈయన అవమానపరచనల కంటే లోన అనుమానం ఉన్నప్పటికీ కూడాను ఆ సంగతి ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసి. ଆଉ ତାହାଙ୍କ ମନରେ ଯୋସେଫଙ୍କ ମନରେ ଆଉ ଯେଉଁ ସନ୍ଦେହ ଜାତ ହୋଇଛି ତାହା ସେ ବାହାରକୁ ପ୍ରକାଶ ନ କଲେ ମଧ୍ୟ ଆଉ ଈଶ୍ୱର ତାହା ସବୁ ଜାଣିଦେଲେ. ఆ సమయంలో ప్రభు దూత స్వప్నమందు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. ଆଉ ସେହି ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କର ଜଣେ ଦୂତ ଯୋସେଫଙ୍କୁ ଦର୍ଶନରେ ଦେଖାଦେଲେ. అప్పుడు అంటారండి, దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొంటకు భయపడకము. ଆଉ ସେତେବେଳେ ସେ କହୁଛନ୍ତି, ହେ ଦାଉଦଙ୍କ ସନ୍ତାନ ଯୋସେଫ ତୁମର ଭାର୍ଯ୍ୟା ମରିୟମଙ୍କୁ ଗ୍ରହଣ କରିବାକୁ ଭୟ କର ନାହିଁ. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. କାରଣ ତାହାର ଗର୍ଭ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ କର୍ତ୍ତୃକ ହୋଇଅଛି. చూసారండి, ఇక్కడ దేవుడు మా నీతిమంతులతో ఆయన మాట్లాడుతారు. ଦେଖନ୍ତୁ ଏଠି ଆମେ ଜାଣିପାରିବା ଯେଉଁମାନେ ଧାର୍ମିକ ଅଟନ୍ତି ସେମାନଙ୍କ ସହ ସଦାପ୍ରଭୁ ହିଁ କଥା ହୁଅନ୍ତି. దేవునికి భయపడే వారితో దేవుడు మాట్లాడుతారు. ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ ହିଁ ଭୟ କରନ୍ତି ସେହି ପ୍ରକାର ବ୍ୟକ୍ତି ସହିତ ଈଶ୍ୱର କଥା ହୁଅନ୍ତି. ఆమె గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ వలన ధరించింది. ଆଉ ସିଏ ଯେ ଗର୍ଭଧାରଣ କରିଛନ୍ତି ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ କର୍ତ୍ତୃତ୍ୱରେ. ఆమె కన్యకగా ఉన్నప్పుడే గర్భాన్ని ధరించింది. ଆଉ ସେ କନ୍ୟା ଅବସ୍ଥାରେ ଥିବା ସମୟରେ ହିଁ ଗର୍ଭଧାରଣ କରିଛନ୍ତି. ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలు వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. ଆଉ ସେ ଏକ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ତୁମେ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ ଦେବ, ସେ ଆପଣା ଲୋକମାନଙ୍କୁ ପାପରୁ ଉଦ୍ଧାର କରିବେ. ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయన రక్షించువాడండి. ଆଉ ସେ ଲୋକମାନଙ୍କର ବା ତାହାଙ୍କ ଲୋକମାନଙ୍କର ପାପରୁ ଲୋକଙ୍କୁ ପରିତ୍ରାଣ କରିବେ. లూకా సువార్త ଆସନ୍ତୁ ଦେଖିବା ଲୋକଲିଖିତ ସୁସମାଚାର వేగంగా లూకా సువార్త 1వ అధ్యాయము. ଲୋକଲିଖିତ ସୁସମାଚାର 1 ପର୍ବ. సారీ అండి, 1 కాదు, 2వ అధ్యాయం. ଲୋକଲିଖିତ ସୁସମାଚାର 2 పర్ବ. ఆ దినములలో సర్వలోకమును ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు తన భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియలలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండజేసెను. దేవుని స్తోత్రం. ହାଲେଲୁୟା। ସେ ସମୟରେ ସମସ୍ତ ସାମ୍ରାଜ୍ୟବାସୀଙ୍କର ନାମ ଲେଖାଯିବା ନିମନ୍ତେ କାଇସର ଅଗଷ୍ଟଙ୍କ ଠାରୁ ଆଜ୍ଞା ଘୋଷଣା କରାଗଲା। ସୁରିଆର ଶାସନକର୍ତ୍ତା କିରିଣିୟଙ୍କ ସମୟରେ ପ୍ରଥମ ଥର ଏହି ନାମ ଲେଖା ହୋଇଥିଲା। ସେଥିନିମନ୍ତେ ସମସ୍ତେ ନାମ ଲେଖାଇବା ପାଇଁ ଆପଣା ଆପଣା ନଗରକୁ ଯାଉଥିଲେ।
पुणी जोसेफ मध्य नाम लेखाइबा निमंते मरियमଙ୍କ सहित गालिलीर नाजरित नगररू जिहुदा प्रदेशर बेथलेहेम नामक दाऊदଙ୍କ नगरକୁ गले कारण से दाऊदଙ୍କ वंश ओ गोष्ठीर लोक थिले तांक सहित मरियमଙ୍କ विवाह निर्बंध होइथिला ओ से गर्भवती होइथिले से माने सेही स्थान रे थिबा समय रे तांकर प्रसव काल उपस्थित हला पुणी से अपना प्रथम जात पुत्र प्रसव कले एवं ताहांकु लुगारे गुड़ाई गुहाल कुंडरे सुआइले कारण बसा घरे सेमानक पई स्थान नथिला దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి ప్రజా సంఖ్య వ్రాయించుకోవడానికి వారు బెత్లెహేమ్ అనబడే ఊరికి ప్రయాణమయ్యారు. जदि आम ये देखा जनगणना लेखाइबा निमंते से माने आउ बेथलेहेम ग्राम को गले వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. आउ सही समय से स्थान से माने जीवा समय प्रसव समय उपस्थित हला గనుక తన తొలి వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండిన కనుక తన తొలిచూలి కుమారుని కని కొత్త గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండజేసెను. आउ सही स्थान रे मरियम आउ जोसेफ थिबा समय प्रसव समय उपस्थित हेबारु ताहांकर प्रथम जात पुत्र को प्रसव करिया पई लुगारे गुड़ाई गुहाल कुंडरे सुआइले काहेकि माने बसा घर रे सेमानक पई स्थान ही नथिला. బెత్లెహేమ్ అనబడే ఒక గ్రామము చిన్న గ్రామం అండి. बेथलेहेम ग्राम अति छोट नगर अटे కానీ దేవుడు అక్కడ ప్రసవ దినము అంటే మరియమ్మ గారికి సంఖ్య రాయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రసవ దినము ఆమెకి సంభవించింది. అంటే ప్రసవ కాలము తనకి వచ్చేసింది. आउ मरियमंकर जनगणना निमंते आउ नियाजिबा समय रे मरियमंकर प्रसव समय उपस्थित हला. అప్పుడు తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి आउ सेही समय प्रथम जात पुत्र को से प्रसव कले एवं लुगारे गुड़ाई गुहाल कुंडरे सुआइथिले. సంఖ్య రాసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది సత్రంలో స్థలం లేదండి, అక్కడ కూడాను స్థలం లేదు. आउ जनगणना निमंते आउ सेमानकर नाम लेखाइबा निमंते जेतेबेले गले आउ कोनोसी स्थान रे आउ जाकुब जोसेफ आउ मरियमंक पई स्थान ही मिलिला नाही. అందుకే నక్కలకు గొర్రెలు ఉన్నవి, ఆకాశ పక్షులకు ఊళ్ళు ఉన్నాయి, కానీ యేసు కుమారుడికి ఎక్కడా కూడాను స్థలం లేదు, తల వాల్చుకొనుటకైనా స్థలం లేదని ఒక దగ్గర చెప్పబడి ఉన్నదండి. सेतिपाई लेखा जाए कोकिसियाळीर मुंड गुंजाय पई स्थान अछि किंतु मनुष्य पुत्रर मुंड नुआइबा पई कोनोसी स्थान नाही. అయితే తన తొలిచూలు కుమారుని పొత్తి గుడ్డలు అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మనలోని ఎవరు డెలివరీ అయినా आउ देखंतु प्रथम जात पुत्र को आउ लुगारे गुड़ाइबा जदि पद को देखिले आम मानक मध्य रे के मध्य जदि प्रसव करंती ఎంత మరి అపురూపంగా హాస్పిటల్లోని ఆ పిల్లడిది ఎంత బాగుంటాడా ఎలాగుంటాడా, అమ్మో చిన్నపిల్లడు కదా ఏమవుతుందో ఏమి లేదని చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కదండి. आउ सेही समय देखंतु आउ छोट शिशु जन्म होइछि केमिति हेबो कोन नाइ बोले ता पई कोन आमे बहुत जत्नवान हेइथाउ. కానీ ఇక్కడ మన యేసయ్యకి కనీసము అంటే ఆయనకు చుట్టుకోవడానికి చిన్న వస్త్రం తప్ప ఆయనకి ఇంకేమీ లేదండి. किंतु जदि जीशुंक अवस्था जदि आमे देखिबा एई स्थान रे शिशु जीशुंकु छोट भाबरे गोड़ेबा पई अल्प खंडे कन्ना छडा आउ किछि ही तांको पाखरे नाही. ఏమండి ఆయన ధనవంతుడు కదా, మనకి ధనవంతులు చేయడానికి ఆయన ధనహీనుడై పేదరికమై ఉన్నారు. आम मानकु धनवान करबा निमंते से दरिद्र हले दीन होई गले. ఆ దేన స్థితి మనకు చూపిస్తున్నారు. ఎందుకు అంటే మనము కూడా ఆయనలాగా ఆ దేన స్థితిని మనం నేర్చుకోవాలి. आउ से दिन अवस्था से दिन स्थायी से आम मानकु काहे कि देखेले माने ताहांको ठारू ताहांको देई से दिन अवस्था नम्र स्वभाव आम्भे माने मध्य शिखिबु गले. కనీసము పశువులైనా సరే ఆయనకి స్థలం ఇచ్చాయి, కానీ మనం ఎవరము కూడా ఆయనకి స్థలం ఇవ్వలేకపోతున్నాము. देखंतु जदि आमे चिंता करिबा ताहाले गुहाळ कुंडरे अल्प किछि स्थान तांको पाई मिली पारिला किंतु मनुष्य होइतिबा आमे माने ताहांको स्थान देई पारु नाहु. అదే 9-15 వచనము చూసుకుందామండి. 2వ అధ్యాయము లోకా సువార్తని. सेही लोकलिखित सुसमाचार 2:15 रे ए प्रकार लिखा जाए दूत माने सेमानक ठारू स्वर्ग को प्रस्थान कला उतारे मेषपालक माने परस्पर कहिबाकु लागिले आस आमे माने बेथलेहेम पर्यंत जाई प्रभु आम मानकु एही जे घटना जणाइले ताहा देखिबा. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా చదువుకుంటే మరి చాలా సమయం అవుతుంది కనుక మరి రాత్రిపూట మరి అక్కడ గొర్రెలు యేసయ్య జన్మించినప్పుడు
అక్కడ రాత్రి సమయంలో దేవదూతలు ముందు గొల్లవారితో మాట్లాడారండి. ଆଉ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଜନ୍ମ ସମୟରେ ଆଉ ସର୍ବପ୍ରଥମେ ଦୂତମାନେ କ'ଣ ମେଷ ଚରୁଆଳି ବା ଯେଉଁମାନେ ମେଷ ଚରଉଥିଲେ ସେମାନଙ୍କ ସହିତ ରାତ୍ରି ସମୟରେ କଥା ହେଲେ. ఆ దేవదూత యొక్క ప్రకాశము ఎలాగంటే ఎక్కువ వెలుగు వలన ఆ గొల్లలందరూ కళ్ళు మూసుకొని భయపడిపోయారు. ଆଉ ସେହି ସ୍ୱର୍ଗଦୂତ କି ପ୍ରକାର ଦେଖାଯାଉଥିଲେ ମାନେ ବହୁତ ତେଜସ୍କର ଏତେ ଆଲୁଅ ଥିଲା ଯେ ସେମାନେ ତାଙ୍କୁ ଦୂତଙ୍କୁ ଏ ପ୍ରକାର ଅନେଇ ମଧ୍ୟ ପାରିଲେ ନାହିଁ. దేవదూత ఏం చెప్పారంటే ଆଉ ଦେବଦୂତ କହିଲେ బెత్లెహేములో యూదయ పట్టణం బెత్లెహేములో ఒక శిశువు జన్మించారు. ఆ శిశువుని అతను లోకరక్షకుడు, ఆయన్ని మీరు వెళ్ళి చూసిరండి అని. ଜିହୁଦା ନଗରର ବେଥଲହିମରେ ଏକ ଶିଶୁ ଜନ୍ମ ହୋଇଅଛନ୍ତି ଆଉ ସେ ତ୍ରାଣକର୍ତ୍ତା ଆଉ ତୁମେ ତାହାଙ୍କୁ ଯାଇକି ଦେଖା କର ବା ଦର୍ଶନ କର. వెంటనే గొర్రెలు కాసుకున్న వారు ఎంతో ఆనందంతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని చూసి ఆయన నమస్కరించి ఆయన సన్నిధిలో సాగిలి పడ్డారండి. ତାପରେ ସଙ୍ଗେ ସଙ୍ଗେ ମେଷପାଳକମାନେ କେତେ ଖୁସିର ସହିତ ଆନନ୍ଦର ସହିତ ତାହାଙ୍କୁ ଦେଖିଲେ ଆଉ ତାହାଙ୍କୁ ପ୍ରଣାମ କଲେ. వాళ్ళు చూడడమే కాదండి, వచ్చి మళ్ళీ బయట కూడాను ఫలానా స్థలంలో క్రీస్తు పుట్టారని అందరికీ తెలియపరిచారండి. ଆଉ ମେଷପାଳକମାନେ କେବଳ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ବା ଶିଶୁ ଯୀଶୁଙ୍କୁ ଦେଖିଲେ ତାହା ନୁହେଁ, ତାଙ୍କୁ ଦେଖିଲେ ତାପରେ ବାହାରକୁ ଆସିକି ଅମୁକ ଜାଗାରେ ଆଉ ଜନ୍ମଗ୍ରହଣ କରିଛନ୍ତି ବୋଲି ସେହି ବାର୍ତ୍ତା ଅନ୍ୟମାନଙ୍କୁ ଜଣାଇଲେ. ఆ అల్పులైన ఆ జ్ఞానహీనులైన ఆ గొర్రె కాచుకునే వారే దేవుని గురించి సువార్త ప్రకటించినప్పుడు మనకు అన్నీ తెలిసి చదువుండి జ్ఞానముండి కూడా మనము దేవుని మాటలు కొందరికి తెలియపరచలేకపోతున్నాము. ଦେଖନ୍ତୁ କେତେ ନ୍ୟୁନ ସେମାନେ ଆଉ କେତେ ମାନେ ଜ୍ଞାନ ନଥିବା ଅଜ୍ଞାନୀ ଲୋକମାନେ ମେଷପାଳକମାନେ ସେମାନେ ଯଦି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିପାରୁଛନ୍ତି ତାହେଲେ ଆମେମାନେ ପାଠଶାଠ ପଢ଼ିଛେ ସବୁ ଜାଣିଛେ ଆମେମାନେ କେତେ ଜଣଙ୍କୁ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିପାରୁଛେ କି? మనం చూసుకున్నట్లయితే మరి మత్తయి సువార్తలో నేను అన్ని చెప్పనండి, అందులో జ్ఞానులు కూడా ఉన్నారు. 3 జ్ఞానులు యేసుని చూడడానికి వచ్చి ఉన్నారు. ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର ଯଦି ଆମେ ଦେଖିବା ତାହେଲେ କେତେକ జ్ఞాନୀମାନେ ମଧ୍ୟ ଅଛନ୍ତି ଯେଉଁମାନେ କି ଯୀଶୁଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ଆସିଲେ. వాళ్ళు గుగ్గిలము సాంబ్రాణి గోళము తీసుకొని వచ్చి ఉన్నారు కానుకగా ଆଉ దేవునికి. ସେମାନେ ଶିଶୁ ଯୀଶୁଙ୍କୁ କେମିତି ଦର୍ଶନ କରିବା ପାଇଁ ଗଲେ? ସୁନା କୁନ୍ଦୁରୁ ଗନ୍ଧରସ ନେଇ ତାଙ୍କୁ ଦର୍ଶନ ବା ଭେଟି ଦେଇକି ଦର୍ଶନ କରିବା ପାଇଁ ଗଲେ. ఆ బంగారము అనేది మరి ఒక రాజునకి గుర్తు. ଆଉ ସେହି ସୁନା ଯାହା ଆମେ କହୁଛୁ ତାହା ଏକ ରାଜାର ସୂଚନା ବା ସୂଚକ. ఎందుకంటే బంగారము సంపన్నులకే ఎక్కువ ఉంటది. କାହିଁକି ମାନେ ଅତ୍ୟଧିକ ମାନେ ସମ୍ଭ୍ରାନ୍ତ ମାନଙ୍କୁ ବା ସମ୍ପତ୍ତିଶାଳୀ ବ୍ୟକ୍ତିମାନଙ୍କ ନିକଟରେ ହିଁ ସୁନା ରହିଥାଏ. రాజుగారు బంగారం కిరీటం కూడా పెట్టుకోవచ్చు. ଆଉ ଗୋଲ୍ଡ ସୁନାର ମୁକୁଟ ମଧ୍ୟ ଆବଶ୍ୟକ ହେଲେ ଧାରଣ అందుకు କରିପାରିବେ. బంగారము రాజునకి గుర్తు, రాజుకి గుర్తు. ସେଥିପାଇଁ ଯୋଉ ସୁନା ଦିଆଗଲା ତାହା ରାଜାମାନଙ୍କର ଚିହ୍ନଟ ସଦୃଶ ସୁନା ଦିଆଗଲା. మరి బంగారం సాంబ్రాణి అండి. ତାପରେ କୁନ୍ଦୁରୁ, సాంబ్రాణి అంటే ప్రార్థనకి మనకి గుర్తండి. ଆଉ ଯୋଉ କୁନ୍ଦୁର ବୋଲି କୁହାଯାଇଛି ତାହା ଆମମାନଙ୍କର ପ୍ରାର୍ଥନାର ସୂଚନା ବା ଚିହ୍ନଟ. మన ప్రార్థనా ధూపము ఆయనకు వెయ్యాలి. ଆମମାନଙ୍କର ପ୍ରାର୍ଥନାର ଧୂପ ତାହାଙ୍କୁ ଦେବାକୁ ପଡ଼େ. బోళము అంటే ଗନ୍ଧରସ କହିଲେ ఆయన మరణించే దినములో ఆయనకి భూస్థాపనం చేయడానికి అది ఉపయోగించాలి. ଆଉ ତାହାଙ୍କର ମୃତ୍ୟୁ ଦିନରେ ଆଉ ତାହାଙ୍କୁ ଆଉ ସମାଧି ଦେବା ନିମନ୍ତେ ସେହି ଗନ୍ଧରସକୁ ବ୍ୟବହାର କରାଯାଏ. మరి మగ్దలేన మరియా అదే విధముగా అత్తరును పోసి ఆయన కాలును తుడిసి అన్ని విధాలుగా చేసినప్పుడు ఆమె మాట ప్రతి మన సువార్తలో ఇప్పటి వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ଆଉ ଦେଖନ୍ତୁ ମଗ୍ଦଳିନୀ ମରିୟମ ଆଉ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ମରିବା ପୂର୍ବରୁ ତାହାଙ୍କ ପାଦ ତଳେ ସେହି ଅତରକୁ ନେଇ ଢାଳିଥିବା ହେତୁ ସେହି କରାଯାଇଥିବା କାର୍ଯ୍ୟକୁ ଆଜି ସୁଦ୍ଧା ଆମେମାନେ ସ୍ମରଣରେ ରଖୁଛୁ. అయితే మనము దేవునికి ఏ కానుకలు సమర్పించుకోగలుగుతున్నాము? ଆମେମାନେ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ କିଛି କିଛି మనము ଅର୍ପଣ ఏ କରିବାକୁ విధముగా ఆయనకి ପଡ଼ିବ. కానుకలు ఇస్తున్నాము? ହେଲେ ଆମେମାନେ ଯାହା ଈଶ୍ୱରଙ୍କୁ ଭେଟି ଦେଉଛୁ ବା ଅର୍ପଣ କରୁଛୁ କୋଉ ମନୋଭାବ ନେଇ ଦେଉଛୁ? ఆ రాజులందరూ వచ్చి కానుకలు తెచ్చి పెట్టారు యేసయ్యకి. ଆଉ ସେ ରାଜାମାନେ ଆସିକି ଯୀଶୁଙ୍କୁ ସେମାନେ ମଧ୍ୟ ଅର୍ପଣ ଦେଲେ. మనము కూడాను యేసయ్య పుట్టిన దినానికి మనము ఒక గిఫ్ట్ అంటే ఒక బహుమతి ఇవ్వాలి కదండి. ହେଲେ ଯୀଶୁଙ୍କ ଜନ୍ମଦିନ ହିସାବରେ ଆମେମାନେ ମଧ୍ୟ କିଛି କିଛି ଗିଫ୍ଟ ବା ଉପହାର ଦେବା କଥା. ఆ గిఫ్ట్ అంటే మనం కొత్త చీరలు కట్టాము, తర్వాత పప్పలు చేసుకుంటాము,
ఆ తర్వాత ఇరుగు పొరుగును పిలుచుకుంటాము, ఇంకా కావాలంటే అల్లుళ్ళు కూతుర్ని పిలుచుకుంటాము, అన్నీ చేస్తామండి. आउ सही उपहार कहले आमे बेसी बेसी हेले कोन पिठापଣା करि थाउ नुआ नुआ जामा पिंधु लुगापटा किणी थाउ आउ बेसी बेसी हेले आम बंधु बांधव को मध्य आमे डकाई थाउ ఈ తొందరలోనే ఈ గాబర్లోనే ఉంటాం గానీ యేసయ్యకి ఏది అవసరం అనేది మనం తెలుసుకోలేకపోతున్నాము. हेले साधारण भाव रे आमे ए समस्त विषय रे चिंता करि थाउ ए समय विषय रे समय देई थाउ किंतु जिसु को वास्तविक रे कोन देबा आमे ताहा भाबी न थाउ. మనం యేసయ్యకి ఏది ఇవ్వాలంటే ఆయన కోసము మనము సువార్త ప్రకటించాలి. आमे जिसु को कौन देबा माने जिसु को निमंते बा जिसु को पाए आमे सुसमाचार प्रचार करिया को पड़िबो. ఆయన్ని గణపరిచే వారిగా మనం ఉండాలండి. ताहांको गौरव बा महिमा देला तुल्य आमे रहिया को पड़िबो. ఆయనని మహింపరిచే వారిగా మనం ఉండాలి. ताहांको संभ्रम कला परि आमे रहिबा को हेबो. మనము ఎందుకు పుట్టాము అనుకుంటే ఖాళీ తినడానికి, త్రాగడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి అని అనుకుంటాము. आमे काहे कि ए जगत रे जन्म नैछे बोले चिंता कले आ ए प्रकार भी भाबी थाई पारो खाली खाइबा पई पीबा पई बंचिबा पई जगत रे अछु बोले. అయితే మనము పరలోక రాజ్యంకి వెళ్ళడానికి మనకి కూడా ఒక వస్త్రం ఉండాలి. हेले स्वर्ग राज्य रे प्रवेश करिबा निमंते मध्य आमको एक वस्त्र रहिबा आवश्यक. అది మహిమా వస్త్రము. ताहा ही महिमा वस्त्र. అయితే దేవుని ఎరిగినట్టు వాళ్ళము మనం అందరము కూడాను యేసుకి ప్రార్థనా ధూపమని आमे ప్రార్థనా ధూపం आमे ईश्वर को जानी थिबा आमे प्रत्येक आ ईश्वर को सेही प्रार्थनार धूप మన స్తుతుల ధూపము आम मानकर स्तुतिर धूप ఆయనకి ఆయన నామాన్ని ప్రచారం చేయడము, ताहांकर नाम रे अर्पण करिबा बा प्रसाद करिबाटा ఆయనతో ఐక్యత కలిగి ఉండడము, ताहांक सहित ऐक्य भाव रे रखी ఆయన ఏ విధంగా ప్రేమించారో మనము కూడా అందరినీ ఒకరినొకరు ప్రేమించుకోవడము, से जेमंत अन्य मानकु प्रेम कले आमे माने मध्य परस्पर एक आरेक को प्रेम करी ఆయన దీన దరిద్రులను ఎలాగైతే లేవనెత్తారో మనకు తగిన సహాయం మనము కూడా దీన దరిద్రులకి సహాయం చేసి ఉండాలి. से जे प्रकार दिनहीन भांगी पड़िबा लोक मानकु जे प्रकार उठाइले आमे माने मध्य दिनहीन दुखी दरिद्र मानकु सहाय्य करिके उठाया को पड़िबो. ఒక్క వాక్యం ఉందండి, యెహెజ్కేలు जिहिजिकल మొదటి అధ్యాయము 1 నేను పెట్టుకున్నాను కానీ వేస్ట్ బాబు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6వ వచనం చదువుకుందామండి. 6, 7 जिहिजिकल 1:6 एवं 7 रे प्रकार लिखा जाए. నువ్వు చదివా. आउ प्रत्येकर चारि चारि मुख और प्रत्येकर चारि चारि पक्ष थिला. सेमानंकर पाद सड़क आउ सेमानंक पादर तळिपा रोगस्त्रव तळिपार तुल्य आउ सेमाने परिष्कृत पितळ परि झटकिले. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. हालेलुया. ఇక్కడ యెహెజ్కేలు యాజకుడు అండి. ఆయన యాజకుని ద్వారా కూడా క్రీస్తుకి మరి ఎలాగ వివరించాలి ఆయన్ని అన్నట్లుగా ఇక్కడ కొన్ని చెప్పారు. ఒక 4 జంతువులు అగ్ని ద్వారా యెహెజ్కేలుకి కనబడ్డాయి. 4 స్వరూపాలు, आउ जिहिजिकल कृष्ण को को भाव रे प्रशंसा करिबा अछि बा गौरव करिबा अछि ताहा से जणावछंती. आउ सेथि निमंते 4टी जंतु बा जीव ताहांकु पक्षु देखा जाइथिला. ఆ 4 జీవుల్లోని ఒకటి మనుష్య ముఖము. आउ से 4टी प्राणी मध्यरु गोटिए होचंती गोटिए मुख होची मनुष्यर मुख, ఒకటి సింహము ముఖము, आउ गोटे गोवत्सर तळिपा, ఒకటి పక్షిరాజు ముఖము, आउ गोटे उत्कृष्ट पक्षीर मुख, ఒకటి ఎద్దు ముఖము. आउ गोटे षंढर मुख. అయితే ఈ 4కి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే आउ ए 4टी विषय आमे जानिबा जे మనుష్య అంటే మనుష్య రూపము, మనుష్య ముఖము అనేసరికి మన ప్రభు అయిన క్రీస్తుని రూపిస్తుంది. मनुष्यर मुख बा मनुष्यर मुह कहिले ताहा प्रभु जीशु ख्रीष्टन को सूचना दिए. మనిషి అవతారం ఎత్తి లోకానికి వస్తాడు కనుక తనకి ముఖము, మనుష్య ముఖము ఆ జంతువులో కనబడింది మనకి. आउ से मनुष्य रूप रे आउ एही जगत को आसीबे सेति पई से जंतु रे हमको मनुष्यर मुख देखा गला. యేసయ్య ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన వారిని అందరిని రక్షించడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి మనిషి అవతారం ఎత్తి వచ్చి ఉన్నారు కాబట్టి जीशु ख्रीष्ट एही जगतर लोक मानको उद्धार करिबा निमंते मनुष्य मानको उद्धार करिबा निमंते ही मनुष्य रूप अवतरण करी से जगत को आसिले. तेणु రెండవది సింహము. द्वितीय आमे देखिबा सेही मुखटा सिंहर मुख. సింహము అంటే రాజును పోలి ఉన్నది. आउ सिंह कहिले राजा मानकर राजा बा आगामी राजार तुल्य.
ఇప్పుడు బాలుడుగా జన్మించారు. ବର୍ତ୍ତମାନ ଶିଶୁ ରୂପେ ଜନ୍ମ ନେଲେ। రాబోయే దినములలో ఆయన రాజులకు రాజై రాబోతున్నారు. ଆଗାମୀ ଦିନମାନଙ୍କରେ ସେ ହିଁ ରାଜାମାନଙ୍କର ରାଜା ହୋଇ ଜନ୍ମ ନେବେ। అందుకు సింహము రూపము, ସେଥିପାଇଁ ସିଂହର ମୁଖ। ఎద్దు రూపం అండి. ଷଣ୍ଢ ରୂପ କହିଲେ କ'ଣ? ఎద్దు అంటే బలిదానము. ଷଣ୍ଢ କହିଲେ ତାହା ବଳିଦାନ। ఆయన మనకి ఈ లోకంలోకి వచ్చి ସେ ଏହି ଜଗତକୁ ଆସିକି మన కోసం, నీ కోసం, నా కోసం, మన అందరి కోసము బలి అయ్యారు. ଆପଣଙ୍କ ପାଇଁ, ମୋ ପାଇଁ, ଆମ ପ୍ରତ୍ୟେକଙ୍କ ପାଇଁ ହିଁ ସେ ବଳି ହେଲେ। తన రక్తాన్ని చెందించి ତାହାଙ୍କର ପବିତ୍ର ରକ୍ତକୁ ଛରାଇ మనకి పాప విమోచన కలిగించారు. ଆମମାନଙ୍କର ପାପର ମୋଚନ ନିମନ୍ତେ ତାହାଙ୍କ ରକ୍ତ ସେ ଦେଇଛନ୍ତି। మరి నాలుగో జంతువు ఏదంటే పక్షిరాజు. ଆଉ ଚତୁର୍ଥରେ ଆମେ ଦେଖିବା ଉକ୍ରସ ପକ୍ଷୀ। పక్షిరాజు మరి పరిశుద్ధాత్మకి నిలయము, పరిశుద్ధాత్మ రూపం. ଉକ୍ରସ ପକ୍ଷୀକୁ ଯଦି ଆମେ ଦେଖିବା ତାହା ପବିତ୍ର ଆତ୍ମାର ସୂଚନା। అయితే ఇది పరిశుద్ధాత్మ నాలుగు వైపులు కూడాను క్రీస్తు మరణించాక నాలుగు వైపుల పరిశుద్ధాత్మ ద్వారా మనకి ప్రేరేపింపబడి మనం ఆయనలో మరి ఎదుగుతాము। ଆଉ ଖ୍ରୀଷ୍ଟ ମୃତ୍ୟୁ ହେଲା ପରେ ଆଉ ଏହି ପବିତ୍ର ଆତ୍ମା ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ରହିକି କ'ଣ ଆମମାନଙ୍କୁ ପ୍ରେରଣା ଦେଇଥାଏ। మరి ఎంతవరకు మనం చూసుకున్నాం కదండి యేసయ్య ఎందుకు జన్మించారు, ଏତେବେଳେ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଦେଖିଲେ ବାସ୍ତବିକରେ ଯୀଶୁ କାହିଁକି ଜନ୍ମ ନେଲେ, దేనికి వచ్చారు, କାହିଁକି ଆସିଲେ, ఇంకా ఏమి చేయబోతున్నారు, ଆଉ କ'ଣ କରିବା ପାଇଁ ఇప్పుడు ଯାଉଛନ୍ତି, ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకున్నాం। ବର୍ତ୍ତମାନ ସେ କ'ଣ କରୁଛନ୍ତି ତାହା ଆମେ ଜାଣିଲେ। మనం అందరము కూడాను మరి కొత్త బట్టలు, పండగ, ఇది అది అని కాకుండా మనము ଆମେ ପ୍ରତ୍ୟେକ କେବଳ ଖାଲି ନୂଆ ଡ୍ରେସ୍ କିଣିବା, ପିଠାପଣା କରିବା, କେବଳ ତାହା ହିଁ ନୁହେଁ, କିନ୍ତୁ కానీ దేవునికి మన నిజమైన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి। ଆମେ ମାନେ ବାସ୍ତବିକରେ ଆମମାନଙ୍କର ଅନ୍ତଃକରଣ ବା ହୃଦୟ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେବାକୁ ପଡ଼ିବ। దేవుని సన్నిధిలో మనం అందరము కూడాను ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి। ଈଶ୍ୱରଙ୍କର ସାନ୍ନିଧ୍ୟରେ ଆମମାନଙ୍କର ଜୀବନ ପ୍ରାର୍ଥନାଶୀଳ ହେଇକି ଥାଉ। ఆ బాలయేసుని మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలి। ଆଉ ସେହି ଶିଶୁ ଯୀଶୁଙ୍କୁ ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଆମେମାନେ ଆହ୍ୱାନ କରିବା ଅଛି। అప్పుడే అది నిజమైన క్రిస్మస్ అండి। ଏ ସମସ୍ତ କଲେ ହିଁ ତାହା ବାସ୍ତବିକରେ ବଡ଼ଦିନ ବା ଖ୍ରୀଷ୍ଟମାସ ହୋଇପାରିବ। దేవుడి ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక। ପ୍ରଭୁ ଏହି ଅଳ୍ପ ବାକ୍ୟ ଦେଇ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। తప్పులున్నట్టయితే అందరూ క్షమించండి। ଆଉ ଯଦି କୋଉ କିଛି ଭୁଲ ତ୍ରୁଟି